విజయలక్ష్మి గారిని షర్మిల గారితో మొదలుపెట్టి విజయలక్ష్మి గారిని పార్టీ నుంచి బయటికి పంపే నాటికే ఈ ప్లాన్ రెడీ చేసుకునే ఇవన్నీ జరిగాయా? మీరు చెప్తుంటే నాకు డౌట్ వచ్చింది. అపోజిషన్ లో ఉండగా ఎలక్షన్స్ ఒక సంవత్సరంన్నర ఉండగా విజయమ్మ గారిని పార్టీ నాయకులకు కూడా కలవకుండా ఇంట్లో ఒక రకంగా నిర్బంధించినటువంటి మాట నిజమా కాదా అనేటటువంటిది ఒకసారి అందరికి కొద్దిమందికైనా తెలిసినటువంటి విషయం. కనీసం పార్టీ నాయకుల్ని లోటస్ పాండ్ లో తలుపు తెరిచి బయటకు వచ్చి మాట్లాడేటటువంటి అవకాశం కూడా ఇవ్వలేదు అంటే ఏంటి జరిగింది? అలాంటప్పుడు ఎందుకు వాళ్ళని వాడుకున్నారు? ఎందుకు వాళ్ళని రాజశేఖర రెడ్డి గారి భార్య, రాజశేఖర రెడ్డి గారి కూతురు బయటికి రావాలి, ముఖ్యమంత్రిని చేసేదాకా వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి లెగసీని తీసుకురావాలి, ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళని కరివేపాకు కంటే హీనంగా అసలు అంటే ఎంత ప్రాంతీయ పార్టీలైనా నిజమే కుటుంబ పార్టీలు కుట్రలు ఉంటాయి, ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి, ఇదంతా కూడా. కానీ ఇంత దారుణంగా చేసినటువంటి పరిస్థితి మహిళల్ని అంటే అధికారం రావడం కోసమేమో వాళ్ళని రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు వాడుకొని చివరికి నాకు కూడా ఇవాళ అంటే ఎందుకు పర్సనల్ గా విషయాలు మాట్లాడడం అనేటటువంటి దాంతో సబ్జెక్ట్ మీద మాట్లాడాలని నేను ఇందాకటి నుంచి మాట్లాడలేదు. కానీ రవిచంద్రారెడ్డి గారు నాకు పోస్ట్ ఇచ్చింది భారతి మేడం అని అన్న తర్వాత అనేక మంది నన్ను షర్మిల గారితో నువ్వు ఆ రోజు పాదయాత్ర చేసావు కనుకనే నీకు పొలిటికల్ ట్రాక్ నుంచి నిన్ను ఎవరైతే పార్టీకి ప్రాణం పెడతారో, ఎవరైతే పార్టీ కమిట్మెంట్ గా పనిచేస్తారో వాళ్ళని గాలి కొదిలేసిన తర్వాత ఇంకా నాయకుడు విజయసాయి రెడ్డిని గాలి కొదిలేస్తాడు, వాసిరెడ్డి పద్మని గాలి కొదిలేస్తాడు, అనేక మందిని గాలి కొదిలేస్తాడు. ఇంకెవరిని కాపాడతాడండి? ఇందాక మీరు చెప్తుంటే సమ్ సిగ్నల్ ప్రాబ్లం వచ్చింది. వాళ్ళు వీళ్ళు నువ్వు షర్మిలతో కలిసి నడిచావు కాబట్టి నిన్ను పక్క ట్రాక్లో పెట్టారు, ఒకసారి భారతి గారిని కలవండి సలహా ఇచ్చారని చెప్పారు. మీరు అక్కడ ఫ్రీజ్ అయింది. మీరు కలిస్తే అప్పుడు భారతి గారు మిమ్మల్ని రికమెండ్ చేశారా కమిషన్ చైర్పర్సన్ గా? కాదండి, ఇప్పుడు నేను షర్మిల గారితో పాదయాత్ర నా పార్టీ అప్పచెప్పినటువంటి బాధ్యత అవును కూడా ఉండాలి అనేటటువంటిది నాకు అప్పచెప్పారు. నేను ఆ బాధ్యత ప్రకారం లీడర్ ని చూశాను తప్ప లీడర్ చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి అనేటటువంటి దాంతో ప్రతి అనుక్షణం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టిన దగ్గర నుంచి కుటుంబంతో ప్రతి ఆపద సమయంలో ప్రతి కష్ట సమయంలో అడుగులో అడుగు వేసి నడిచినటువంటి మనిషిని నేను. చివరికి వచ్చేటప్పటికి అదే నాకు పెద్ద మైనస్ చేసేసినటువంటి వ్యక్తి భారతీరెడ్డి గారని పార్టీలో అన్నారు. నేను గవ్వుకుని నేను నమ్మలేకపోయాను ఆ విషయం. అయినప్పటికీ కూడా ఆవిడని కలిసి మాట్లాడంటే మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇచ్చాక విజయమ్మ గారు అసలు తీసుకోవద్దు, ఎలా తీసుకున్నావు నువ్వు మహిళా కమిషన్ చైర్పర్సన్ అని అంటే అది తక్కువ నేను అనలేదండి. అంటే వాయిస్ ఆఫ్ ద పార్టీ అనేటటువంటి పరిస్థితి నుంచి కంప్లీట్ గా పొలిటికల్ లైఫ్ లేకుండా చేయడం అనేటటువంటిది అంటే గొంతు కోయడానిక మీరు మీలాంటి వాళ్ళతో గొంతు కోయించుకోవడానిక మేము రాజకీయాల్లోకి వచ్చింది? మాకున్నటువంటి బలమే మాట్లాడటం అయినప్పుడు, మా బలమే పాలిటిక్స్ అయినప్పుడు పాలిటిక్స్ లో సంబంధం లేకుండా ఉంచడం అంటే చేతులు దులుపుకోవడం, కంప్లీట్ గా కెరీర్ ని నాశనం చేయడం. భారతీరెడ్డి గారిని కలిసి అమ్మ కత్తులు కూడా వాడకపోతే తుప్పు పడతాయి. ఇవాళ నేను పార్టీకి నేను చేసినటువంటిది నాకున్నటువంటి కెపాసిటీస్ మీరు చాలాసార్లు మెచ్చుకున్నారు. చాలా బాగా మాట్లాడతారమ్మా అని చెప్పి అపోజిషన్ లో చాలా బాగా నన్ను ప్రైజ్ చేశారు. కానీ ఇవాళ కనీసం పొలిటికల్ గా మాట్లాడేటటువంటి అవకాశమే తీసేస్తే ఇది ఎట్లాగా న్యాయము అనేటటువంటిది ఆవిడ 2-3 సార్లు కలిసి మాట్లాడితే ఆవిడ మరి నాకేం రవిచంద్రారెడ్డి గారికి పోస్ట్ ఇప్పించారంటున్నారు, చాలా మందికి ఇప్పించారని నాకు తెలుసు. నా విషయంలో చివరికి మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా తీసేసే ప్రయత్నం చేశారు కదా, అది కూడా ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది. ఆంధ్రజ్యోతిలోనే అంటే మహిళా కమిషన్ చైర్పర్సన్ లో కూడా ఏమాత్రం యాక్టివ్ గా ఉండకూడదు అనేటటువంటి పద్ధతిలో తీసి పక్కన పెట్టాలని చూసిన తర్వాత ఎవరి పాత్ర ఉందని అనుకోవాలి? మహిళలు పొగడాలి అని అంటే మరి మహిళగా మీరేం చేస్తారు? ఇవాళ పార్టీకి మొదటి నుంచి ఉన్నటువంటి ఒక మనిషిని మహా అయితే మీకు ఎవరున్నారు? ఆ రోజు మీరు రోడ్డు మీద టెంట్ వేసుకుని మీ 3 మహిళలు ఉంటే రాత్రంతా కూడా ఉన్నటువంటిది నేను విజయసాయి రెడ్డి గారు కదా, ఇంకొక మనిషి ఎవరన్నా ఉన్నారా మీతో ఆ రోజున? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళని ఒక మహిళగా మీరే అర్థం చేసుకోలేకపోతే మహిళలుగా ఎంత కష్టం అండి రాజకీయాల్లో సక్సెస్ అవడం అనేటటువంటిది? ఒక కమిట్మెంట్ తో ఒక గుడ్ విల్ కాపాడుకోవడం అనేటటువంటిది ఎంత కష్టమైనటువంటి విషయం. ఇంత ప్రయాణం చేస్తే చివరికి పెద్ద జీరోని చేసి పెట్టారే నన్ను. ఇంకా ఉండాలి ఆ పార్టీలో నేను. పైగా మీరు చేసినటువంటి దారుణాలు ఎవరైనా నమ్ముతారు? ఒక మహిళ ఇన్ని విషయాలకు సంబంధించినటువంటి బ్యాకింగ్ గా ఉంటుందంటే కుటుంబంలో కుట్రలు, పార్టీలో కుట్రలు,
క్వార్టరీలో కుట్రలు, గవర్నమెంట్లో కుట్రలు. ఏం చేస్తారండి? ఇంత ఇంత ప్రాంతీయ పార్టీల్లో లుకలుకలు ఉంటాయి, ప్రాంతీయ పార్టీల్లో ఉంటాయి, ఇవన్నీ తెలియని విషయాలు కాదు. కానీ ఈ స్థాయిలో ఉన్న తర్వాత ఎందుకు మిమ్మల్ని భరించాలి ప్రజలు? అదే కదా అనుకున్నది. ప్రజలు ఎందుకు భరించాలి మిమ్మల్ని? మీరు చెప్పింది ఏంటి? ఇవాళ మీరు వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం గురించి కూడా మాట్లాడారు. కరెక్టే, నేను కూడా ఒప్పుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారికి సిబిఐ వచ్చి పక్కన నిలబడింది అనుకున్నా కూడా చాలా నింపాదిగా ఉంటారు. కానీ అదే నింపాదితను పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నప్పుడు, లేకపోతే ప్రజలు ప్రశ్నిస్తున్నప్పుడు, లేకపోతే అసెంబ్లీలో వేరే లీడర్స్, అవతల పార్టీ లీడర్స్ ప్రశ్నిస్తున్నప్పుడు ఆ ధైర్యం ఎందుకు ఉండట్లేదు మీకు? కరెక్ట్ కరెక్ట్. పబ్లిక్ విషయానికి వచ్చేసరికేమో ఆ ధైర్యం ఉండదు. తన కేసుల విషయంలో ఏం కాదులే, 4 నెలలు జైల్లో ఉండొస్తాం ఏమన్నట్టుగా ఉంటాడు. కరెక్ట్. ప్రశ్నిస్తే చేతిలో ఏదంటే తీసుకుని కొట్టాలన్నంత ఎక్స్ప్రెషన్ ఇస్తారు కదా. ఎందుకు మీకు ఇంత అసహనం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి కానీ ఒక మాట పద్మ గారు, మీరు ఆ ఫ్యామిలీతో చాలా దగ్గరగా, అందరికీ చాలా దగ్గరగా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ వెనకుండి మీరు ఇది చేశారు. ఎందుకంటే మీకు ఉద్యమ నేపథ్యం ఉంది కాబట్టి, ఐడియాలజీ కానీ, మా స్క్రిప్ట్ కానీ, సంథింగ్ మీకున్న ఇది. ఇక్కడ భారతిరెడ్డి గారిని చూస్తే, అంటే నేను ఎప్పుడు ఆవిడతో మాట్లాడలేదు, నాకు తెలియదండి హానెస్ట్. అది చూస్తే చాలా అమాయకంగా, ఏమీ తెలియని ఒక సగటు ఆడపిల్లలాగా కనపడుతుంది. ఇప్పుడు షర్మిల గారిని చూసాను అనుకోండి, చూడగానే అనిపిస్తుంది, అంటే అనకూడదు, సారీ షర్మిల గారు, రాక్షసుడు బాబాయ్ అన్నట్టు ఉంటుంది. కొంచెం డాషింగ్, అగ్రెషన్ ఇవన్నీ కనపడతా ఉంటాయి ఆ మాటల్లో, ఆ ఫేస్లో. బట్ ఈవిడ దగ్గర అదేం ఉండదు. కానీ ఇప్పుడు మీరు 5-6 చెప్పారు, కుట్రలు, కుతంత్రాలు, లేకపోతే కోటరీలు, ఇవన్నీ చేశారంటే నిజంగా అంత తెలివైన ఇదేనా ఆమె? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసినా కదా ఎవరు అనుకుంటారండి, మాస్కులు ఈ రకంగా ఉంటాయనేటటువంటిది మనకి తెలియదు, మనం నమ్మలేదు. ఇంట్లో ఒక రకంగా, బయటికి రాగానే ఒక మాస్క్ వేసుకోగలిగినటువంటి కెపాసిటీ చూసాం కాబట్టి, 5 ఏళ్ళు చూసాం కాబట్టి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత కదా అధికారం ఇస్తే గానీ మనుషుల స్వభావం ఏంటో బయటపడదు అనేటటువంటి. అదే అధికారం వచ్చిన తర్వాత మీరు ఎట్లా వ్యవహరించారో అర్థమైన తర్వాతే కదా, ఇవాళ ఇన్ని ప్రజలు కూడా అర్థం చేసుకున్న తర్వాతే కదా. మీ మాస్కుల్ని నమ్మలేదు. మీ నవ్వులని, మీ ప్రేమలని, మీ ముద్దులని, మీ స్పర్శలని, మీ టచ్ని, ఇదంతా కూడా బూటకమని ప్రజలు అనుకున్నారు. మాకు కూడా దగ్గరుండి చూసిన వాళ్ళందరికీ కూడా ఈ పెద్ద మాస్కులు వేసుకోవడంలో వీళ్ళకి మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఈ దంపతులకు మించినటువంటి మాస్కులు బహుశా ఈ ప్రపంచంలో ఎవరు తయారు చేయరు. మేడ్ ఫర్ ఈచ్ అదరా? ఖచ్చితంగా. రైట్ పద్మ గారు, దానికి సంబంధించి ఆ పాయింట్కి సంబంధించి కంక్లూజన్ బాగా ఇచ్చారు. అయితే ఇక్కడ పార్టీలో ఉన్న ఇప్పుడున్న ఈ చెల్లా చెదురైన పరిస్థితిని ఎంతవరకు ఆమె కలిపి ముందుకు తీసుకెళ్ళగలరు అనేది ఒక పాయింట్ అయితే